యొక్క మాట సందర్భాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు, చదువుతూ వచ్చినప్పుడు, ఇంతే కదా నిన్ను అడుగుతున్నది, ఇదే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నది, కోరుతున్నది అన్న పదాలు మీరు పాత నిబంధనలు చాలా మట్టుకు మీరు చూస్తూ ఉంటారు. మీ దేవుడైన యెహోవాను నేను నా ఆజ్ఞలు అనుసరించి, నా కట్టడలను, నా విధులను మీరు అనుసరించటమే కదా నేను కోరుకునేది అనేది చాలా మర్యాదపూర్వకంగాను మన మన విధానంలో చూస్తే చాలా దీనంగా అడుగుతున్నట్టు ఉంటుంది. నాకు అనిపించిన భావం, మా పిల్లలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు నా దగ్గర 20 మంది టీం ఉంటుంది నా చేతి కింద. దాని గురించి చెప్పట్లేదు, కానీ ఇదే కదా వర్క్ మీకు ఇచ్చింది, ఆ వర్క్ చేయడానికి ఇంత బాధపడతారు ఏంటి అని అంట. ఇదే కదా అంట, ఈ వర్కే కదా అని అంట, ఇంతే కదా ఇచ్చింది అని అంట, ఈ శాలరీ ఇస్తున్నారు కదా అని అంట. నా మాటలు అర్థమవుతుందా? ఇంటికి వచ్చినప్పుడు కూడా నేనేం చెప్పాను, ఇదే కదా అని అంట నేను కూడా. కానీ దేవుడు కూడా ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఏమంటాడు, నేను ఇదే కదా మిమ్మల్ని కోరుకుంటున్నాను, అంతకు మించి నేనేం కోరుకుంటున్నాను, యథార్థంగాను ప్రేమ కలిగి నా ఆజ్ఞలు అనుసరించటమే కదా నేను కోరుకున్నది. అదే మనకి చూస్తున్నట్లయితే మీకా గ్రంథం అనుకుంటా 6వ అధ్యాయము 5వ అధ్యాయము నాకు గుర్తులు లేదు, కానీ 31-29 వచనం అనుకుంటా. మీ దేవుడైన యెహోవా కోరుకున్నది కనికరము 6:8 చదువమ్మా. మనుషుడా ఈ మాటలు చదవండి ఎప్పుడన్నా. నేను నా ప్రాక్టికల్ లైఫ్లో జీవిస్తున్నాను. నేను వాక్యాన్ని ఎక్కువగా అప్లై చేసుకుంటున్నప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది. నేను అప్లై చేసుకుని నేను బ్రతుకుతున్నప్పుడు ఇదే కదా చిన్న కదా దేవుడు అడిగాడు, దీన్ని ఆచరిస్తే సరిపోద్దానని అనుకుని అప్లై చేసుకుంటున్నప్పుడు మా వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ చెప్పినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటున్నారు. ఇదే కదా చాలా చిన్నగా ఉంటుంది. కానీ దేవుడు ఏంటంటే చాలా మన మీద ఎంత ప్రేమ కలిగి ఏ విధంగా అడుగుతున్నాడు అన్న భావన మనం ఆ స్పృహ కలిగి మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఇప్పుడు పాట పాడుకున్నప్పుడు ఆరాధనలో ఈ దినము అసలు మాట అన్నప్పుడు నేను బ్రతుకు ఉండటం అనేది గత రాత్రి కాలంలో చాలామంది చాలా విధాలుగా బాధపడుతూ నేను విన్నాను. కానీ బాధలు ఉన్నాయి, కానీ వాళ్ళు బాధ లేకుండా కాలాన్ని నేటి దినాన లేరు. నేటి దినాన నేను అదే ఆ పదాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి, అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఎన్నో వచ్చినామా అమ్మ అందా ఏమని అంటే ఏమని అంటున్నాడమ్మా, ఆయనకు అంతే, ఆయనకు భయపడటమే. అయితే మనం ఏంటంటే వ్యక్తిగత జీవితాల్లో భయము అనేది త్వరగిలి పదం. భయము అనేది 3 విషయాలను కలిగి ఉంటుంది. నేను అబ్జర్వేషన్ చేశాను, నా ప్రాక్టికల్ లైఫ్లో వచ్చింది. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ అనుకుంటా 13వ అధ్యాయము 13వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకోండి. 13 చాలమ్మా. ఈ 3 కలిపితేనే భయం. నేను తర్వాత మీకు అబ్రహాం గారి గురించి ఈ 3 తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా అన్వయించుకుని బ్రతికేడో మనకు తెలుస్తుంది.
ఎందుకు అనంటే దేవునికి భయపడే వారి విషయంలో 3 తప్పనిసరిగా ఉంటాయి. ఇవి ఏంటంటే విశ్వాసం కలిగి ఉంటే దేవుని భయం దేవుని యొక్క భయాన్ని కలిగి మనం బ్రతుకుతాం, విశ్వాసం కలిగి ఉంటే. రెండోది నిరీక్షణ కలిగి ఉంటేనే దేవుని యొక్క భయాన్ని మనం కొనసాగించగలుగుతాం. నిరీక్షణ అనేది మనకు కలిగి జీవిస్తున్నాము అని అంటే దేవుని భయం ఉంటేనే అది కంటిన్యూ అవుతుందే. కానీ దేవుని భయం లేకపోతే మనము నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాము అన్న దానికి రుజువులు ఏమీ ఉండవు. మూడోది ఏమిటంటే ప్రేమ. ఈ మూడిట్లో ఏంటంటే దేవుని భయం కలిగి మనం ప్రవర్తిస్తున్నాము అని అంటే ప్రేమ కలిగి బ్రతుకుతున్నాము అన్న 3 పదాలు నా లైఫ్లో చాలా అప్లై అవుతాయి నాకు. ఎందుకు అనంటే చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవడము త్వరగా. ఎందువలన? ఆయనకు వెనుతీయలేదు. వెనుతీయకపోవటం వలన దేవుడికి భయపడేవాడు అని ఇందువలన నాకు తెలియదు. అంటే అంతవరకు దేవునికి ఎడల భయం కలిగినట్టు బ్రతుకుతున్నాడు అని ఇప్పుడే తెలిసిందా ఎవరికి? మీరు కూడా అదే అంటున్నారా? అంతే కదా. అంటే రాబోవు తరాలకి దేవుడికి ఎలా భయపడతాడో అన్న విషయము దేవునికి తెలుసు, అబ్రహాం గారికి కూడా తెలుసు. కానీ ఈ కార్యము చేయటం ద్వారా నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు వెనుతీయకపోవటం బట్టి నీ కార్యం చేయటం వల్ల రాబోవు తరాలకి నీవు ఏమిటో అనేది నేను చెప్పటానికి అవకాశం వచ్చింది అన్నట్టే కదా. ఇప్పుడు చూడండి, దేవుని ఎడల భయం కలిగి బ్రతుకుతున్నాడు, కానీ ఆయనకి అవకాశం ఎప్పుడు వచ్చింది? ఈ కార్యము చేయటం ద్వారానే భవిష్యత్తు తరాలకి ఆయన గురించి దేవుడు మనకు చెప్పటానికి రాయటానికి అవకాశం వచ్చిందే. కానీ లేకపోతే ఈ కార్యం చేయకపోతే మనకి చెప్పటానికి అవకాశం ఉంది ఇక్కడ. అది నేను అనేది. కాబట్టి ఏంటంటే వెనుతీసే జీవితంలో చాలా మట్టికి విశ్వాస జీవితంలో చాలా కారణాలు ఉంటాయి. 31st నైట్ మనం అనుకున్నాము, ఇప్పుడు ఎన్ని విషయాల్లో ఎన్ని తీసాము? ఇప్పటికి మిమ్మల్ని అంటలేదు, నేను కదా ఇంక్లూడ్. అంటే వెను తీయటానికి చాలా కారణాలు ఉంటాయి మన జీవితంలో. అది నేను అనేది. లాస్ట్ ఇయర్ మనం ఏం చెప్పుకున్నామో ఇప్పుడుకి కంటిన్యూషన్ అవుతుందా? అంటే మానవ జీవితంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేది 3 సమతుల్యంగా ఉన్నప్పుడే మనం దేవునిని ప్రేమించటం అనేది జరుగుతుంది. అంటే మనము దేవుని ప్రేమించటం అనేది ఏమిటంటే విశ్వాసం ఉంటే, ఇప్పుడు అల్ప విశ్వాసం అని అంటారు ఎవరిని? శిశువుల్ని, లేకపోతే పేతురు గారిని. అలా అంటే విశ్వాసంలో విశ్వాసే, కానీ పరిస్థితులను బట్టి ఏం చేస్తాడంటే కొద్దిగా వెను తీసుకోవటం జరుగుతుంది. అందుకని ఏంటంటే వ్యక్తిగత జీవితాల్లో ఏమో అవుతుంది అంటే ఈ 3 ఏదో ఒక సందర్భంలో బ్యాలెన్స్ తప్పి మన జీవితాల్లో కొనసాగటం వలన దేవునికి భయపడే క్రమంలో దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పటం వెనుక మనము ప్రశ్నార్థకంగా మిగులుతాం. కానీ అబ్రహాం గారి జీవితంలో ఈ 3 విషయాల్లో
ఆయన పాస్ అయ్యాడు. ఎలాగూ అని అంటే విశ్వాసం కలిగి బ్రతికేడు. రెండోది ఏంటంటే నిరీక్షణ కలిగి బ్రతికేడు. మూడోది ఏమిటంటే ఆయన ఎంతో ప్రేమ కలిగి. ఎందుకు అని అంటే విశ్వాస జీవితంలో ఏంటంటే ఒకవేళ దేవుని యొక్క ఆశించిన రీతిలో దేవుని మీద మనం భయభక్తులు కలిగి భయపడి వారుగా బ్రతికే క్రమంలో ఏమవుతుందంటే 3 విషయాలలో మనము తప్పిపోవటానికి కొన్ని కారణాలుగా నాకు అనిపించింది. ఎందుకు అని అంటే అబ్రహాం గారికి బలి అర్పించటానికి ముందు వెళ్ళేటప్పుడు భార్యకి లేకపోతే కుమారుడికి ఏమని చెప్పినట్టు కనిపించిందమ్మా? మీరు ఆలోచించండి. కనీసము ఇప్పుడు పరలోకంలో అబ్రహాం గారు దేవునితోనే ఉన్నారు నేను అనుకుంటున్నా. ఆయన కాదు ఈ మాటలు వింటున్నాడని అనుకుంటున్నా. కానీ ఆయన తక్కువ చేసి నేను చెప్పట్లేదు. కానీ ప్రభువు ప్రేమను బట్టి తను ఎంతగా మదనపడి ఉంటాడంటే వృద్ధాప్యలో కుమారుడు ఇచ్చాడు దేవుడు. ఆ కుమారుని మళ్ళీ నాకు ఆ పర్వతం దగ్గరికి వచ్చి అర్పించమని అన్నప్పుడు ఎలా కలిగి ఉంటాడు అని అంటే అట్లా భార్యకు చెప్పలేడు. భార్యకి చెబితే అంగీకరిస్తారా? లేదు. మళ్ళా వృద్ధాప్యలు అప్పుడే ఎవరి దగ్గర ఐగుప్తు రాజు దగ్గర నన్ను వదిలిపెట్టి అప్పుడే వచ్చేసేవమ్మా అయ్యా ఎవరో పెద్దామని అప్పుడు నువ్వు వదిలేసేసి నన్ను ఆ రాజు దగ్గర రాజగృహంలో వదిలిపెట్టి వచ్చేసి గుడారంలో ఉన్నావు, అప్పుడే నన్ను అనుకుంటే బాగుండేది. ఇప్పుడు లేక కొడుకు పుట్టాడు, ఆ కొడుకుతో పాటు నేను పెట్టుకుని బ్రతుకుతాను, నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేవు అని ఆవిడ అన్న ఉండదులేండి నేను అనుకుంటున్నా పరిస్థితులను బట్టి అని అనుకుంటారు కదా మహాసహజంగా. కాబట్టి ఏంటంటే అక్కడికి వచ్చినప్పటికీ అంతే. ఇప్పుడు భార్య సహకరిస్తున్నారు లేదు. దేవుని కొండలో నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవునికి భయపడు వాడును, ఇందు మూలంగా తెలియపరచాలి ఈ ప్రపంచానికి నా ద్వారా అని అబ్రహాం గారు అనుకున్నప్పుడు ఈ పరిస్థితులు అంటే రక్త సంబంధికులు కొన్ని విషయాలు అధిగమించాలి మనం. అంటే రక్త సంబంధాలు కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే దేవునికి భయపడే విషయంలో వెనుతీయటానికి కొన్ని కారణాలుగా ఉంటాయి. నేను అనుకున్న ఆలోచన విధానం మీకు చెప్తున్నాను. కొన్ని ఏమవుతుందంటే కొన్ని రక్త సంబంధాలు ఏమవుతాయి అంటే బంధువురకాలు ఏమవుతాయి అంటే దేవునికి భయపడుతున్నాము ఇందు మూలంగా అని మనం ప్రవర్తించే చెప్పటానికి ప్రపంచానికి ఏమవుతుంది అంటే కొన్ని రక్త సంబంధాలు ఎలవ్ చేయవు, కొన్ని బాంధవ్యాలు ఎలవ్ చేయవు. అందుకనంటే కొన్ని దేవునికే చెప్పాలి, దేవునితోనే మనం నడవాలి. అప్పుడు చెబితే ఇంత కార్యానికి వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళ అంటారమ్మా. ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ పని వారితో కూడా చెప్పలేదు. ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోండి. అంటే మన మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కొంతమంది ఆఫీసులో కొంతమంది మేము చెప్పం. ఎందుకనంటే ఆఫీసులో అందరూ మీ అందరికి తెలిసి కార్పొరేట్ ఆఫీసులు అందరూ వస్తారు కానీ దిలీప్ అని రారు, వెంకట గారు రారు అని అంటారు. లేకపోతే పలానా ఆయన ఆఫీసులో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవి జరుగుతున్నప్పుడు మన ఇన్సూరెన్సు మీటింగ్ జరిగింది ఆఫీస్లో. అందరూ 2 ఫ్లోర్లో వాళ్ళు అందరూ వెళ్ళారు, 400 మంది అంతే. ఎవరు వెళ్ళలేదు అని అంటే ఇచ్చారు వాళ్ళు, కంప్లీట్ ఇచ్చింది ఎవరనంటే వెంకట గారు అని చెప్పారు. ఎందుకు వెళ్ళలేదు ఇన్సూరెన్స్ నువ్వు అని నాకు రీజన్కి చెప్పని చెప్పి హెచ్ఆర్ నుంచి ఎండి గారు అడుగుతున్నారు అని చెప్పారు. నా బ్రతికే ఇన్సూరెన్స్ నాకు అవసరం లేదంటే నేను డైరెక్ట్గా అదే చెప్పాను. నాకు ఇన్సూరెన్స్ వద్దండి, నాకు టికెట్ వస్తే మాత్రం నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రభు అంటే ఏంటి అని అన్నాడు ఆయన.
చౌదరి గారికి తెలిసిండ నా నాయన్ని మాకు తెలుసు. చౌదరి గారు అంటే మా ఆఫీస్లో మంచి వ్యక్తి, ఆయన మంచి పొజిషన్ ఉంది. ఆయన కాడ అక్కడే ఉన్నాడు, నవ్వాడు. బిలీవర్ ఆయన కాడ నవ్వాడు, యేసు ప్రభువుని నమ్ముకుని. అట్లానంటే అరే నీకు ఎందుకురా కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది కదా అని అన్నాడు. అది ఉందండి, సరిపోద్దండి, అంతకు మించి రోగాలు ఇంకా దేవుడు అనుమతించడండి, అనుమతిస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్తామండి అని అన్నా. అందుకనే నేను రాలేదు అన్నాను. అంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. నా మాటలు మీరు అప్లై చేసుకోకండి, నా మాటలు అర్థం చేసుకోండి. అట్లా ఎందుకు అని అంటే కొన్ని రిలేషన్షిప్కి మనం ఏం చేయాలి అని అంటే కట్ చేసుకోవాలి. బంధు వర్గాలకి అనగా బంధు జీవితాలకి కొన్నిటికి మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కొన్ని రిలేషన్షిప్ కూడా మనం ఉండాలి. మూడోది ఏమిటనంటే ఆ పర్వతం మీదే ఎందుకు అక్కడికి తీసుకురామన్నాడు దేవుడు. ఈ ఊర్లో అక్కడ బలి అర్పిస్తే ఈ పిచ్చోడా నువ్వు కొడుకుని చంపేసుకుంటున్నావు, కాల్ చేసుకుంటున్నావు అని అడ్డగిచ్చేవాళ్ళు ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. అంతేనమ్మా. ఇలాంటి జాగ్రత్తలు అన్ని చూసుకుని దేవుడు ఎంత ఉన్నతమైన జ్ఞానం కలిగినటువంటి వాడేనంటే అబ్రహాం గారికి, అయ్యా ఈ విశ్వాస జీవితంలో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటే కొన్నిట్లకి చాలా జాగ్రత్తగా బ్రతికి మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకనంటే నువ్వు రాబోవు కాలంలో ఇందు మూలంగా నాకు భయపడేవాడు అని రాబోవు తరాలకి నిన్ను గురించి చెప్పటానికి నాకు కావాలి అని అంటే ఈ 3 అంశాలలో ఏమో ఫుల్ఫిల్ చేయాలి అని అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అంటే ఆయనకి విశ్వాసం ఉంది. ఎందుకంటే నా దేవుడు ఒకవేళ నా కొడుకుని తీసుకున్నా సరే తర్వాత మళ్ళా నా దేవుడు బూడిద అయిపోయినా సరే నా కొడుకుని బ్రతికించగలడు అని నమ్మకం అతనిలో కలగకపోతే భార్యకు చెప్పేసి ఉంటాడు అని నేను అనుకుంటున్నా. అంత విశ్వాసం కలిగాడు దేవుడు. ఎందుకంటే మృతమ్మ అయిపోయినటువంటి ఆ తల్లి యొక్క గర్భంలో ఏం చేశాడంటే ఇస్సాకుని దేవుడు కలిగి చేశాడు. అంత ఎందుకంటే దేవుడు సందేహించలేదు దేవుని యొక్క వాగ్దానాన్ని తన వ్యక్తిగత జీవితంలో. మేము మా శరీరాలు సహకరించకపోయినప్పటికీ కూడా దేవుడు తన గర్భాన్ని ఆ రీతిగా వాడుకొని దేవుడు ఇస్సాకు నాకు కలిగి చేశాడు. దేవుని యొక్క శక్తి మీద అంత నమ్మకం ఉంచాడు ఎవరు? అందు మూలంగానే నేను ఏమని అనుకుంటున్నాను అని అంటే భార్యకు కూడా చెప్పుకోకుండా విశ్వాసంతో ఏం చేశాడంటే కుమారుని తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఒకటి. రెండోది ఏమిటి అని అంటే విశ్వాసం తర్వాత నిరీక్షణ. ఎందుకు అని అంటే నా దేవుడు తప్పనిసరిగా లేపుతాడు, మళ్ళా కుమారుడు అనుగ్రహిస్తాడు, ఆయన వాగ్దానములు ఎందుకు అనండి. చూడండి, దేవుని యొక్క భయపడు వారు విషయంలో లోకాసు వార్త అంకులు 1వ అధ్యాయంలో ఇందాడు చెప్తూ వచ్చారు. చూడండి, ఎన్నో వచ్చిన అంటే 1వ అధ్యాయము ఎన్నో వచ్చిన అంటే త్వరగా వెళ్దాము. దేవునికి భయపడు వారి విషయంలో ఎలిజబెత్ గారి విషయంలో గాబ్రియేలు దూత అంటుంది అంటే కాదు తమ్ముడు, దేవునికి ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. ఎన్నో వచ్చిన చూడండి, 1వ అధ్యాయమే ఎన్నో వచ్చిన అంటే నేను చూస్తాను. 52 వచ్చిన చూడండి, 50 వచ్చిన చదవండి అమ్మా. చూడండి అమ్మా, ఆయనకు భయపడు వారి విషయంలో ఆయన కనికరం ఎలా ఉంటుందమ్మా? ఆయన
ఎంతగా నిరీక్షించాడు చూసారమ్మా. విశ్వాసం ఉంది, నా కొడుకు చనిపోయినా సరే దేవుడు లేపుతాడు అనే విశ్వాసం ఉంది. రెండోది ఏంటంటే నిరీక్షణ. ఆయనకి నిరీక్షణ ఏంటి? దేవునికి భయపడు వారి విషయంలో ఆయన యొక్క కనికరము తప్పనిసరిగా మా కుటుంబం విషయంలో ఆయన కనికరము వెంటాడుతూనే వస్తుంది అనే నిరీక్షణ కలిగి అబ్రహాం గారు ముందుకెళ్ళాడు. మూడోది ఏమిటి అని అంటే ప్రేమ. ఈ దేవుని ఎంతగా ప్రేమించాడు అని అంటే చూడండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం అనుకుంటా. చూడండి, 37వ వచనం చదవండి. అబ్బా చూడండి ఎంత ఎలా మూడోది ఏంటమ్మా, ఎంత ప్రేమ ఇచ్చాడని అంటే నేను ఒకవేళ విశ్వాసము ఎడల నేను తగ్గి వెనుతీసిన ఎడల నా ఆత్మ యందు ఆయనకి సంతోషం ఉండదు అని ఎంత ప్రేమ కలిగి ముందుకు వెళ్ళిపోయాడు అనంటే అబ్రహాం గారు చూశారు నాన్న. ఎంత ప్రేమ కలిగి, ఎంత ప్రేమించు. నేను ఒకవేళ నా కుమారుని దేవునికి ఇచ్చే క్రమంలో నేను తీస్తే నా ఆత్మ ద్వారా దేవునికి సంతోషం ఉండదు అని ముందుకే వెళ్ళాడే కానీ వెనుతీయటం అనేది ఈ మూడు ఈజ్వల్ టు ఏమిటి? భయము. మన యొక్క వ్యక్తిగత జీవితంలో నేను ముగిచేస్తాను. మనము దేవునికి భయపడే వారమా కాదా? నేను చాలా అబ్జర్వేషన్ చేస్తూ నా లైఫ్ కంటిన్యూ చేస్తున్నాను. నేను గమనిస్తూ వస్తున్నాను. ప్రతి విషయంలో నేను దాదాపు 1.5 year నుంచి ఒకటే, నీకు వాక్యానుసారంగా నేను నడుస్తున్నానా లేదా అని నా అంతరాత్మకి నేనే చెప్పుకుంటున్నాను. వాక్యం రీతిగా నేను బ్రతుకుతున్నానా లేదా ప్రభు? ఇంకొద్దిక నేను ఎవరికి చెప్పను. నేను వాక్యానుసారిగా నేను బ్రతుకుతున్నానా లేదా? నీ వాక్యానుసారంగా నేను నీకు భయపడు వాడుగా నా యొక్క జీవితం ఉంటుందా లేదా ప్రభు అని ఏ రోజుకు ఆ రోజు పరీక్షించుకుంటూ కాలం గడపతుంది. ఎందుకు అనంటే ఒకే ఒక జీవితం, ఆ జీవితం ముగిస్తే అబ్రహాం గారి ద్వారా మనం చెప్పుకోవటానికే అవకాశం ఉంటుందే కానీ మన గురించి ఎంతకు చెప్పుకుంటారో తెలుసా? 3 రోజులు అయిపోయిన తర్వాత 15 రోజులు 10 రోజులు ఎన్ని రోజులు నేను అనకూడదు ఎవరి గురించి. ఆ దినం వరకు లోకంలో ఆ రోజు వరకు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అబ్రహాం గారి లాగా మనల్ని గుర్తుపెట్టుకోరులేండి. ఆయన నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రేమ కలిగి దేవుని యందు భక్తులు కలిగి బ్రతికాడు. అందుకనే ఏమని అంటున్నాడంటే వచనంలో, ఇందు మూలంగా నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను లోకానికి చెప్తున్నానయ్యా నేను అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణ కొరకు ఏం చేశాడంటే రాసి ఉంచాడు అని నేను వాక్యం ద్వారా చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఈ 3 తన యొక్క వ్యక్తిగా ఎందుకు అనంటే, ఇందు మూలనగా నాకు దేవునికి భయపడేవారు వాడుగా నాకు తెలిసిందని ఆయన వెనుతీయలేదు. వెనుతీసిన వారి యొక్క జీవితంలో కొన్ని లక్షణాలు కనపడతాయి. ఎప్పుడన్నా అబ్జర్వేషన్ చేశారా? 31st నైట్ నేను ఈ వాక్యం చదివాను. అక్కడ ఐసీలో ఉంది మా మిస్సెస్. మీ అందరికీ ఎవరికి చెప్పలేదు కానీ 31st నైట్ పిల్లల్ని అక్కడే కూర్చోబెట్టుకుని ఐసీలో పెట్టాను. ఆవిడ పరిస్థితి చాలా డేంజర్గా ఉంది.
చాలా 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 మాటలు భావంలో నాకు కలుగుతున్నాయి. ఈరోజు చాలా 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 మాటలు మనసులో వస్తున్నాయి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఈ మాట చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా, చూడండి. తప్పమ్మా, నేను తప్పు చెప్పాను అనుకుంటా. ఎన్నో వచనం అంటే నేను చూపిస్తున్నాను, చూడండి. నేను చూస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 59 చదవండి అమ్మా. చూడండి, చాలా జాగ్రత్త. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవునిని వెంబడింపక వెనుతీయుటయు. చూడండి, వెనుతిరగటానికి కారణాలు ఏంటి? ఎన్నో వచనం 13వ వచనం నుంచి చూడండి. ఏమని అంటున్నాడంటే, ఏంటమ్మా? బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు. మన మనుషులు ఏంటంటే, నువ్వు విధికి వ్యతిరేకమైన మాటలు నీ నోటు ద్వారా వస్తే నువ్వు ఎన్ని తీసినట్టే గుర్తుపెట్టుకోండి. దేవుడు మన జీవితాల్లో అనుమతించే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం అనుకుంటా, అంకులు బాగా తెలిసిన, నువ్వు సహింపగలిగినది మాత్రమే అనుమతిస్తానే కానీ అంతకు మించి ఆ మాట ద్వారా అక్కడ నన్ను ఆదరించాడు. నువ్వు ఇదైపోతావేంటి? అంకులు రామ్దేవులో ఉన్నప్పుడు కాడ చెప్పు, దిలీప్ ఏం బాధపడకు, ఎట్టి బాధల్లో ఉన్నవారు సైతము కూడా మేము ఆదరించగలిగిన వారుగా ఉన్నాము అని శిష్యులు చెప్పారు. దిలీపు ఎలాంటి పరిస్థితులు అనుమతించినా సరే మనం ఆదరణ ఇచ్చేవారుగా మనం తర్ఫీదు చేస్తున్నాడు, నువ్వు ఎలాంటి భయపడు వద్దు అని నాతో దేవుడు అంకులు నాతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం ద్వారా కూడా నేను ఆదరించబడు. ఎందుకు అని అంటే, దేవుని వాక్యము నమ్మదగినది. మనము విశ్వాసముతోనూ మనము దేవుని యందు భయభక్తులు కలవారము అని చెప్పుకుంటేనే విధికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాము, వెనుతీసే మాటలు మాట్లాడుతున్నామా? ఈ మాటలు మాట్లాడితే మనం దేవుని ప్రేమించే వారుగా, దేవుని యందు భయభక్తులు కలిగే వారుగా మనం ఉంటున్నామా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది కదమ్మా. విధికి వ్యతిరేకమే మా జీవితంలో మాకే ఎందుకు అనుమతించాలి ప్రభువా అని అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? నేను అంటలేదమ్మా మిమ్మల్ని గురించి, ఎవరి గురించి నేను అంటలే. విధికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడకూడదు. దేవుడు అన్ని విషయాల్లో సమర్థం కలిగినటువంటి దేవుడు, ఆయనకు తెలుసు. తిరుగుబాటు చేయటం, ఈ 13వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం వెనుతీసే క్రమంలో ఇటువంటి మాటలు వచ్చినాయి అనంటే మనం వెనుతీసేవారుగా ఉన్నట్టే. మనం ప్రభు చూసుకుంటాడు అని ముందుకు వెళ్ళిపోతే మనం ఏంటంటే విధికి వ్యతిరేకమైన మాటలు ఏంటంటే అదే వచనం ఏంటంటే ఇంకొక ఆ వచనంలో ఏమని అంటాడో చూద్దామా. అబ్బా, హృదయమున హృదయం మనం ఏం చేసుకుంటా అంటే ఒక భావన కలిగి ఉంటాము. ఆ భావనతో మనం ఏం చేస్తామంటే నోటి ద్వారా ఏదైతే మాట్లాడతాం, అంతే కదా తమ్ముడు. అంటే ఇప్పుడు మనము దేవునికి భయపడే వారి జాబితాలో ఉన్నట్ట, లేకపోతే అని మనం అందరికి దేవునికి భయపడు, మీరు మంచివాడు. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే అల్ప విశ్వాసంలో అలా ప్రభా అని దేవుని యొక్క ప్రాధాన్యపడతాం. ఒకే జీవితం, ఆ జీవితంలో దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడంటే ఇందు మూలంగా రాజంకులు దేవునికి భయపడేవాడు అని మన తరాలకు చెప్పటానికి ఆయన బ్రతికిస్తాడు. మన తరాలకు చెప్పటానికి మనల్ని బ్రతికిస్తున్నాడు.
ఎలాంటి బాధలైనా సరే, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి ఇష్టం దేవుడు చూస్తున్నాడు. విధికి వ్యతిరేకమైన మాటలు మనం వసిస్తే మన ద్వారా ఏమవుతుందంటే మనం వెనుదీసిన వారిగా జాబితాలోకి వెళ్ళిపోతాం. అలా లేకోకుండా అబ్రహాం గారు ఏం చేశాడంటే ముందుకే వెళ్ళాడు. మన తరాలకి ఏం చేశాడంటే మనకు బోధిస్తున్నాడు, పరలోకం నుంచి చూస్తున్నాడు. అలా కాకుండా దేవునికి భయపడే వారిగా అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నా యందు భయభక్తులు కలవారిగా మీరు బ్రతుకుతున్నారా లేదా, ఇదే కాదని నేను కోరుకున్నది అని దేవుడు కోరుకున్నాడు. అలాంటి విశ్వాస జీవితంలో దేవునికి బాధ కలిగే వారిగా కాకోకుండా ప్రాధేయపడి దేవుని యందు భయభక్తులు కలిగి యాత్రా జీవితంలో ముందుకు వెళ్తాం. అతి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించాడు.